అందరికీ శుభోదయం. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే గత వారం రోజులుగా హెచ్సియు చుట్టే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు 400 ఎకరాలను మరి ఇక్కడ ఛిద్రం చేయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రతినబొనిందో దానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. అది పూర్తిగా విద్యార్థుల నిరసన ఫలితంగానే మరి ఇక్కడ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆ భూములపై స్టే విధించగా మరి అందులో ఏదైతే ఆ విధ్వంసం సృష్టించిందో అదేదైతే ఆ అడవిని మరి పూర్తి స్థాయిలో చదను చేసి కాంక్రీట్ జంగల్లా మార్చబోతా ఉన్నదో అందులో తలదాచుకుంటున్న వన్యమృగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మరి ఇక్కడ సీఎం నుంచి మొదలుకొని కార్యకర్త వరకు కూడా అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసినవి. అక్కడ మరి ఏవి లేవు, జింకలు లేవు, ఏవి లేవు అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే మరి నిన్నటి రోజున ఒక జింక కుక్కల దాడిలో మరి మృత్యువాత పడ్డది. అదే హెచ్సియు ప్రాంగణంలో దాన్ని మరొక విద్యార్థి అక్కడ ఉండి పూర్తి స్థాయిలో లైవ్ ద్వారా మరి ఇక్కడ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిండు. అది హాస్పిటల్కి తరలి హాస్పిటల్ మృతి చెందిన మరి ఇక్కడ ఏదైతే ఆ సంఘటన ఉన్నదో దాంతో ప్రభుత్వం ఉలిక్కి పడ్డది. మరి ఇక్కడ తప్పులు దిద్దుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మరి ఇక్కడ తప్పుడు కథనాలకు వాడుకోవడానికి ప్రయత్నం చేసి బొక్కబొర్ల పడ్డది. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మరి ఇక్కడ బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా తమను వీడియోలు చేయమన్నారని చెప్పి కొంతమంది, మేము తెలియక వీడియోలు చేసినాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే హెచ్సియులో మరి ఇక్కడ ఏ విధంగా ప్రభుత్వం అబాసు పాలైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నిన్న రోజున ఈ జింక మరి జనారణ్యంలోకి వచ్చింది. జనారణ్యంలోకి రావడానికి కారణం ఏంటంటే మరి ఇక్కడ కాంక్రీట్ జంగల్గా మార్చబోతా ఉన్నారు. ఇక్కడ పచ్చని మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్కు లంగ్స్ స్పేస్ లాగా ఉండే, ఊపిరితిత్తులాగా ఉండే ఈ కంచె గచ్చబోలి 400 ఎకరాలను ఈ రకంగా చదను చేసి మరి ఇక్కడ ఇందులో ఉన్న వన్య ప్రాణులను ఏదైతే తరిమేసిందో దానికి సంబంధించి అవన్నీ కూడా జనావాసాల్లోకి వచ్చినాయి. అదేవిధంగా హెచ్సియు ప్రాంగణంలోకి వచ్చినాయి. కుక్కల దాడిలో ఈ రకంగా మృత్యువాత పడ్డది జింక అని అంటే ఈ పాపానికి బాధ్యులు ఎవరు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మొదలుకొని నిన్నటికి నిన్న మరి ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ కూడా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఇప్పటికైనా ఒకసారి మనం గమనించినట్టయితే జింకలు కనపడతాయి. యాక్చువల్ ఒరిజినల్ జింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి. నా సొంత భూమిలో జింకలకు సంబంధించి మరి అక్కడ అడవిలోనే జింకలు ఉంటలేవు. ఇంకా ఇక్కడ ఏదైతే హెచ్సియు భూములలో ఏ విధంగా జింకలు ఉంటాయని చెప్పి సాక్షాత్తు ఎంపీ ప్రశ్నిస్తూ ఉంటే మరి ఇదే విషయం మీద గతంలో మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు. మరి ఏదైతే హెచ్సియు భూముల వివాదం మొదట్లోనే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఇవి సృష్టిస్తా ఉన్నారని. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళకి కరెక్ట్ తెలియకుండా ఒక రకమైనటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన బొమ్మల్ని, ఫోటోల్ని, వీడియోలను కూడా పెట్టి సర్క్యులేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏఐ తోటి బొమ్మల్ని, జింకల్ని సృష్టించునని చెప్పి ఏదైతే ఈ వీడియో వైరల్ అయిందో దీనికి సంబంధించి మరి ఇక్కడ హెచ్సియులో ఎలాంటి జింకలు లేవు అని చెప్పి మరి ఇప్పటి వరకు బుకాయించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ కుక్కల దాడిలో ఇక్కడ ఏ విధంగా జింక మృత్యువాత పడ్డది అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్టయితే మరి హెచ్సియు విద్యార్థి అక్కడ దాన్ని రెస్క్యూ చేసిర్రు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా రెస్క్యూ చేసిన అంశాన్ని ఆయన మాటల్లోనే విన్నట్టయితే చూడండి, యూనివర్సిటీ టీం కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. నిన్న ఏదైతే 400 ఎకరాల లోపల 100 ఎకరాల మరి పూర్తి స్థాయిలో అడవిని ధ్వంసం చేసిండ్రో ఆ అడవి నుంచి మరి బయటకు వచ్చినాయి. వాళ్ళ జనావాసాలు హైడ్రా తోటి ఏ విధంగా అయితే మరి ఇక్కడ సామాన్యుల ఇళ్లను కూలగొడితే వాళ్ళు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు లెక్క అయిపోయినరో ఇక్కడ హెచ్సియు భూముల్లో ఉన్న వాళ్ళ అడవిని, వన్యమృగాలకు కేంద్రంగా మారిన అడవిని మరి విధ్వంసం చేయడంతో అవి జనారణ్యంలోకి వచ్చినాయి. ఏ విధంగా జనారణ్యంలోకి వచ్చినాయి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే
ఇక ఈ రకంగా జనావాసాల్లో మరి ఇక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనం చూడాలి. వన్యమృగాలను చూస్తే మరి కన్నీళ్లు పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున 3:50 ఇక్కడ హైదరాబాద్ ఉస్మాన్ నగర్ మరి ఇక్కడ గోపన్పల్లికి దగ్గరలో ఉన్న ఉస్మాన్ నగర్లోకి మరి ఇక్కడ జింకలు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ రోడ్ల మీద ఏ విధంగా సంచరిస్తున్నాయో కూడా చూడండి. యూనివర్సిటీ నుంచి పరిగెత్తుకుంటూ జనావాసాల్లోకి వస్తున్నది. ఏదైతే వన్యమృగాలకు కేంద్రంగా ఉన్నటువంటి అడవిని పూర్తి స్థాయిలో విధ్వంసం చేసిందో ఆ విధ్వంసానికి ఈరోజు వన్యమృగాలన్నీ కూడా మరి జనారణ్యంలోకి వస్తున్న పరిస్థితి. కుక్కల దాడిలో మృత్యువాత పడతా ఉంటే మరి ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియా పాపం నానా తంటాలు పడతా ఉన్నది. ఏ విధంగా మరి ఇక్కడ దాన్ని కవర్ చేసుకోవాలి, ప్యాచప్ చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇది ఫేక్ అట. మరి ఇంత స్వయంగా అక్కడ ఉన్న విద్యార్థి చేసిండు. ఫేక్ అని అంటే ఏంటిది ఫేక్ అని అంటే గతంలో కూడా చాలా చనిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు పెట్టిన అంశం ఏంటంటే ఇక్కడ 21 మార్చి 2017లో కూడా మరి ఇక్కడ చనిపోయినాయి జింకలు. ఏదైతే హెచ్సిలో ఉన్న జింకలు మరి ప్రతి ఏటా కూడా 30 నుంచి 40 జింకలు కుక్కల దాడిలో చనిపోయినాయి. ఇప్పుడు మేము అది విధ్వంసం చేస్తే చనిపోలేదని చెప్పి మరి వీడియో పెట్టిన వీడియోలో ఉద్దేశం ఏంది అని అంటే ఇది కుక్కల దాడిలో చనిపోయింది కాబట్టి ఆ కుక్కల దాడి మేము దొబ్బిన దాని వల్ల బయటకు వచ్చి చనిపోలేదు, జనరల్గా కూడా హెచ్సి నుంచి బయటకు వస్తాయి అని చెప్పి గతంలో 2017లో వార్తా కథనాలు వచ్చిన వీడియోను పెట్టిండు. వీడియో గురించి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. కుక్కల దాడితో ఓ జింక మృతి చెందింది. శేర్లింగంపల్లి పశ్చిమ మండలం మున్సిపల్ కార్యాలయం సమీపంలో జింక దారి తప్పి జనావాసాల్లోకి రాగా వీధి కుక్కలు తరమడంతో విశ్వవిద్యాలయం ప్రహారీ కంచెలో చిక్కుకుంది. కంచెలో చిక్కుకున్న జింకపై కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన దట్టమైన అడవి నుంచి బయటకు వచ్చిన అడవి జింక వీధి కుక్కల బారిన పడి మరణించింది. హెచ్సియు విశ్వవిద్యాలయంను దట్టమైన అడవి నుంచి బయటికి వచ్చిన జింక కుక్కల దాడిలో పడ్డది. వాళ్ళు ఏదైతే ప్యాచప్ చేసుకుందామని చెప్పి స్వయంగా కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ దాని అధికారిక హ్యాండిల్లో పెట్టిన వాళ్ళ వీడియో ద్వారానే ఇక్కడ పెట్టిన అంశాన్ని మనం గమనించవచ్చు. వాళ్ళు చేద్దామనుకున్నది ఏంటిది, ఆ జింక చనిపోవడానికి మాకు సంబంధం లేదంటున్నారు. కానీ దానిలో మరి ఇక్కడ చూసినట్టయితే హెచ్సిలో ఏటా కుక్కల దాడిలో దాదాపు 40 జింకలు చనిపోతుంటే ఈరోజు ప్రజాప్రభుత్వం వల్లే చనిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో 300కు పైగా జింకలు కుక్కల దాడిలో చనిపోయినట్లు హెచ్సియు నిర్వహించే వైల్డ్ లైన్స్లోనే పేర్కొన్నారని చెప్పి కాంగ్రెస్ స్వయంగా పెట్టి బొక్క బోర్లా పడ్డది. ఇప్పటి వరకు వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ఎంపీ, వాళ్ళు అదేవిధంగా ఏదైతే బట్టి విక్రమార్క ఉన్నారో ఇవన్నీ ఏఐ తోటి జనరేట్ చేసిరని చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళ స్వయంగా వాళ్ళ అధికారిక హ్యాండిళ్లలోనే మరి ఇక్కడ ఏటాకు మరి జింకలు చనిపోతూనే ఉన్నాయి. 300 వరకు జింకలు చనిపోతూ ఉన్నాయి. అంటే అందులో జింకలు ఉన్నది వాస్తవం, అది అడవి అనేది వాస్తవం. మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వాదించింది తప్పు, అదేవిధంగా ఎంపీ చామల కుమార్ రెడ్డి వాదించింది తప్పు, అదేవిధంగా బట్టి విక్రమార్క వాదించింది తప్పు, మరి శ్రీధర్ బాబు వాదించింది తప్పు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు పూర్వ విద్యార్థులుగా ఉండి కూడా ఆ హెచ్సియు యూనివర్సిటీని నాశనం చేయడానికి భుజాల మీద వేసుకున్నారు అనేది వాళ్ళు పెట్టిన పోస్ట్ ద్వారానే ఇక్కడ తేటతెల్లమైంది. అందులో జింకలు ఉన్నాయి, అది అడవి ఉన్నది. ఏదైతే జింక చనిపోయింది కాంగ్రెస్ ద్వారా అనగానే వాళ్ళు భుజాలు వేసుకొని ఆ జింక చనిపోయిన దానికి మాకు సంబంధం లేదని పోస్ట్ పెట్టారు. కానీ ఈ పోస్ట్ ద్వారా అక్కడ అడవి ఉన్నది, అడవిలో జింకలు ఉన్నాయని చెప్పి మేము ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పి ఏమాత్రం తెలివి లేకుండా పెట్టిన పోస్ట్ ద్వారా వాళ్ళే అడ్డంగా బుక్ అయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ రకంగా అందులో అడవి ఉన్నదని వాళ్ళే ఒప్పుకున్నారు, జింకలు ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ బుకాయిస్తూ ఉన్నారు. ఒక మాటకు పొంతన లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను ఏదైతే ఇప్పుడు అక్కడ విద్యార్థులు చేస్తున్న ఉద్యమం వాళ్ళు తీసుకొస్తున్న వీడియోలు అన్నీ ఫేక్ అని, అదేవిధంగా ఏదైతే 400 ఎకరాల ప్రభుత్వ భూమి అని చెప్పి మరి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్లను వాడుకున్న పరిస్థితి ఆమె మాటల్లోనే విన్నట్టయితే ఈమె సుష్మా భూపతి అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈమెకు సంబంధించి ఫేక్ వీడియో చేయించిందని చెప్పి స్వయంగా ఆమెనే చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా ఒక్కసారి గమనించినట్టయితే ఈమె ద్వారా మేము ఇచ్చిన స్క్రిప్ట్ను మరి ఇక్కడ వీడియో చేయమంటే ఫస్ట్ ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి హెచ్సియు భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ భూమిని హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తోంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమె ద్వారా ఆమెకు స్క్రిప్ట్ ఇచ్చి
చేయించింది ఏదైతే నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న చర్యలను సమర్థించు అని చెప్పి పెయిడ్ ఆర్టిస్టు ఇప్పటి వరకు ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులతోటి మరి ఉద్యమం చేయిస్తూ ఉన్నారని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఏదైతే చెప్పిండో స్వయంగా వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులకు రంగం దింపి అవి ప్రభుత్వ భూమి అని చెప్పి మరి ఇక్కడ మేం చెప్తే మంత్రులను చెప్తే నమ్ముతలేరు, ముఖ్యమంత్రి చెప్తే నమ్ముతలేరు, ఏదైనా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తానన్నా నమ్ముతారేమో అని చెప్పి మాకు డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నారు. ఆ తర్వాత ఆ కామెంట్లను చూసినాక రియలైజ్ అయిన ఆమె ఏం మాట్లాడిందో కూడా విన్నట్టయితే నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో, నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సిందే ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేది అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగాను దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది, ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు, ఇదంతా జెన్యూన్, ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేనే ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాను. ముఖ్యంగా ఇది ఆమెను పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేడతలమైంది. ఒక్కతే కాదు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా అడిగితే వాళ్ళందరూ కూడా నిరాకరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈమెతో పాటు ఇక్కడ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది, ఆమె కూడా మమ్మల్ని అడిగినరు నేను చెయ్యలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా స్వయంగా వినవచ్చు ఆమె మాటల్లోనే. ప్రమోషన్ చేస్తారా అని టాపిక్ ఏంటి అని అడిగితే కాంగ్రెస్కి మద్దతుగా అన్నారు. అర్థం కాలేదు అని అన్నా. అంటే హెచ్సియుకి వాళ్ళు ఇట్లా చేసినారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలి. నేను చెయ్యను. మీరు చేసిందే తప్పు. నేను పార్టీలో యాంటీ కాదు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మళ్ళీ ఇది ఇప్పుడు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా పెయిడ్ ఆర్టిస్టులను వీళ్ళు ఎంగేజ్ చేసుకొని పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తూ ఉన్నారని చెప్పి ఏదైతే విద్యార్థుల ఉద్యమాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేసిరో దానికి సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకొని ఈరోజు బ్రేకులు వేసింది బుల్డోజర్లకు. దాన్ని ఏదైతే ప్యాచప్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఆడుతున్న డ్రామాలతోటి మళ్ళీ కూడా అబాసు పాలవుతూ ఉన్నారు. ఇప్పటివరకు జింకలు లేవన్నారు, ఇప్పుడు ఏటా 30 నుంచి 40 జింకలు చనిపోతాయని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అందులో దట్టమైన అడవి ఉన్నదని చెప్పి వాళ్ళు పెట్టిన పోస్టులోనే 2017కు సంబంధించి ఆ పోస్టులో ఉన్నదన్నారు. మరి ఇక్కడ 20 ఏళ్ళ నుంచి భూములు అట్లున్నాయి కాబట్టి అవి చెట్లు పెరిగి మొక్కలు పెరిగి పిచ్చి మొక్కలు పెరిగి దాన్ని మీరు అడవి అనుకుంటున్నారని చెప్పి జూపల్లి కృష్ణారావు అంటాడు. ఇందులో పూర్తిగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గం అంతా కూడా అబాసు పాలైంది. పూర్తిగా 400 ఎకరాల హెచ్యుకు సంబంధించిన దట్టమైన అడవి, అది పూర్తిగా మరి లంగ్స్ స్పేస్ ఆఫ్ హైదరాబాదే. మరి దాన్ని విధ్వంసం చేస్తే పర్యావరణ ప్రేమికులందరూ కూడా తిరగబడ్డారు. విద్యార్థి ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మరి మద్దతు లభించింది. ఆ చివరికి సుప్రీంకోర్టు కూడా సుమోటాగా తీసుకొని ఈరోజు బుల్డోజర్లను ఆపడంతో ప్రభుత్వం కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. మరి రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ అన్న మాటలను మరి ఆయన కూడా ప్యాచప్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ 400 ఎకరాలను ఎకో పార్క్ చేస్తా అంటే నేను 2000 ఎకరాలను కూడా ఎకో పార్క్ చేస్తా అని చెప్పి మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి ద్వారా లీకులు ఇప్పిస్తా ఉన్నాడు. మరి 2000 ఎకరాలను కనుక నువ్వు ఎకో పార్కుగా మారిస్తే మరి ఆ 400 ఎకరాలు పెట్టి 10,000 కోట్లు అప్పెందుకు తెచ్చుకున్నావు? అదేవిధంగా 400 ఎకరాలలో 100 ఎకరాలలో విధ్వంసం ఎందుకు సృష్టించినావు? అరే ఎకో పార్కును ఏర్పాటు చేయమంటే మరి ఉన్న ఏదైతే దానికి సంబంధించిన పూర్తిగా దాన్ని నాశనం చేయడమే నువ్వు ఎకో పార్క్గా చేయడమా? ఎట్లుండే మరి ఇక్కడ హైదరాబాద్ ఇది ఏ విధంగా తయారైంది? గచ్చిబౌలి భూములు నాడు ఎట్లున్నది, ఏ విధంగా ఉన్న ఈ మిగతా భూములు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు చెడగొట్టిన భూములు ఇది ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు కూడా పూర్తిగా లేక్ యువతల పక్క పూర్తి స్థాయిలో చెట్లని కొట్టేసింది. ఇట్లా పచ్చగా పరుచుకున్న అడవిని ఇట్లా పూర్తిగా దాన్ని విధ్వంసం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో హెచ్సియు భూముల మీద విద్యార్థి ఉద్యమానికి విద్యార్థుల నిరసనకు ప్రభుత్వం తలొగ్గకున్నా కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని హైకోర్టు మరి ఇక్కడ ఏదైతే వేసిన పిల్లుల మీద మరి పూర్తి స్థాయిలో వాళ్ళ మెడలు వంచింది. చివరికి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైల్లో పెడతామని చెప్పి మరి సీరియస్ వ్యాఖ్యలు చేసింది అని అంటే ప్రభుత్వ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. తెగ నమ్మాలే భూములను అని చెప్పి ప్రయత్నం చేస్తే ఏదో మరి సిటీకి దూరంగానే ఉన్నాయో లేదంటే ప్రజా అవసరాలకు అవసరం లేని భూములను నమ్ముతామంటే అది వేరుగా యూనివర్సిటీకి సంబంధించిన భూములను మరి ఇక్కడ అది కూడా పచ్చదనంతో పరుచుకొని ఉన్నది అడవి, అందులో వన్యమృగాలు ఉన్నాయని చెప్తే మరి ఇప్పటివరకు గుంటనక్కలన్నా మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? పూర్తిగా
తలెత్తుకోలేకుండా తయారైపోయింది ప్రభుత్వ పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా పాపం జనారణ్యంలోకి మరి వస్తున్న పరిస్థితి, వాటి ఇట్లా మృత్యువాత పడుతున్న పరిస్థితిని కూడా చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ, పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు అందరూ కూడా మరి ఆవేదన చెందుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక అబద్ధమే సిగ్గుపడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడివైతుందా అని అవహేళన చేసిండ్రు, జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు, ఇప్పుడేమో ఎకో పార్క్ కోసమేనంటూ కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నారు అని చెప్పి మరి ఇక్కడ అసలు మొత్తానికి హెచ్సియు భూముల మీదకి సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదా అని అంటే ఇప్పటి వరకు రైతు భరోసా ఇయ్యక మరి పూర్తి స్థాయిలో ఈ సీజన్లో మరి ఏవైతే ఆ ఉన్న వడ్లన్నీ కనుక సన్న వడ్లే వచ్చినట్టు అయ్యే ఉంటే వాళ్ళకు బోనస్ ఇవ్వలేక చతికిల పడే ప్రమాదం ఉన్నది ఇక్కడ ప్రభుత్వం. దాంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఆల్రెడీ ధాన్యాన్ని రైతులు మార్కెట్లకు పట్టుకొస్తా ఉన్నారు, అయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైస్ మిల్లర్లకు అమ్ముకుంటా ఉన్నారు. 1,37,000 టన్నులు వచ్చే అవకాశం ఉంటే 70 లక్షల టన్నులను మాత్రమే సేకరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ ఇదంతా కూడా రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా రైతు భరోసాను జనవరి 26వ తేదీని వేస్తా అన్నారు, ఆ తర్వాత మాట మార్చి 31 వరకు అన్నారు. 31 దాటిపోయినా ఇప్పటి వరకు రైతు భరోసాకు అతిగతి లేదు. 4 ఎకరాల వరకు వేసి మరి ఇక్కడ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి అదేవిధంగా భూసేకరణ చేపడతా ఉంటే అక్కడ రైతుల నుంచి బోనస్ రాక ఇక్కడ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేక దీని మీద ఏదైతే ఉద్యమం వస్తుంది అనుకున్నాడో ఇవన్నిటిని కూడా మరి డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ హెచ్సియు గచ్చిబౌలి భూములను తెర మీదకి తీసుకొచ్చి తనకు తానే అవ్వుకున్నది ప్రభుత్వం. ఇక్కడ గ్రోకు ఈరోజు భారతదేశాన్ని మరి గడగడలాడిస్తున్న గ్రోకును కనుక చూసుకున్నట్టయితే డైవర్షన్తో డీప్ డ్యామేజ్ బెడిసికొట్టిన రేవంత్ ప్రభుత్వ డైరెక్షన్ పాలిటిక్స్, రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే హెచ్సియు వివాదాన్ని తెర మీదకి తెచ్చిన సర్కార్, నెటిజన్ల ప్రశ్నలకు ఏఐ చాట్బాట్ గ్రోకు విశ్లేషణలు అని చెప్పి మరి ఇక్కడ డైవర్షన్ అసలు హెచ్సియు భూముల అంశాన్ని తెర మీదకి తెచ్చింది ఎవరా అని అంటే ప్రభుత్వమే తెర మీదకి తెచ్చింది. చుట్టుపక్కల ఉన్న ఏదైతే సమస్యలు అన్నింటినీ దాటించుకోవడానికి ఒక సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని అటువైపు మరల్చి వీటి నుంచి గట్టెక్కుదాన్ని చూస్తే ఇప్పుడు ఈ సమస్యలకు తోడు అదే పెద్ద సమస్యగా మిగిలింది. అదంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మెడకు, ప్రభుత్వం మెడకు, ఆఖరికి కాంగ్రెస్ మెడకు చుట్టుకొని ఉన్నది. మరి దేశవ్యాప్తంగా కూడా అందరి నుంచి విద్యార్థులకు మద్దతు లభిస్తూ ఉన్నది. హైదరాబాద్ లంగ్ స్పేస్ను ఏ విధంగా మరి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తారని చెప్పి కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి. మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మరి పరిశ్రమల వర్గాలు, సినీ పరిశ్రమ నుంచి కూడా మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నదని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఒకవైపు మరి నిర్మాతకు ఫోన్ చేసి ఏదైతే మరి అక్కడ బడా నిర్మాతకు ఫోన్ చేసి మీ సినీ ఇండస్ట్రీ వాళ్లకు ప్రభుత్వం చేసే పనులతోటి మీకు ఏం సంబంధం అని చెప్పి మరి వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారట ప్రభుత్వ పెద్దలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సినీ పరిశ్రమ వాళ్ళైనా, వ్యాపార రంగాల వాళ్ళైనా, వాణిజ్య వర్గాల వాళ్ళైనా, రైతులైనా, విద్యార్థులైనా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలే అనేది ముందు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఒక విధ్వంసం జరిగినప్పుడు మరి ఇక్కడ వాళ్ళు స్పందించడానికి ప్రతి పౌరునికి హక్కు ఉంటుంది. మీరు ఎవరికి వాళ్ళను అణచివేసే కార్యక్రమాలు చేస్తే ఈరోజు విద్యార్థులు హెచ్సియులో నుంచే మరి ఇక్కడ బయట ఒక అడుగు కూడా పెట్టకుండా మరి ఒక రోడ్డులో ఏదైతే రాస్తారోకో లేదు, ధర్నా లేదు, ఓన్లీ క్యాంపస్లు చేసిన నిరసనతోటే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకి ఏ విధంగా మద్దతు లభించిందో ఒకసారి మరి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజల నుంచి చీత్కారం తప్పదు, మేధావుల నుంచి చీత్కారం తప్పదు. ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని ఆ హెచ్సియు భూములను మరి వాళ్ళకి అప్పగించి దాన్ని ఏదైతే మరి ఇక్కడ బయోడైవర్సిటీని నాశనం చేసిరో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పునరుద్ధరించి మరి దాన్ని అక్కడే అప్పచెప్పాలి. నువ్వు 2000 ఎకరాలను మరి ఇక్కడ ఏదైతే నువ్వు ఎకో పార్క్ చేస్తా అంటున్నావో ఆ 2000 ఎకరాల మాట దేవుడెరుగు, నువ్వు విధ్వంసం చేసిన చెట్లను పునరుద్ధరించి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. అది ఏదైతే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఈరోజు రైతులకు కనీసం రైతు భరోసా ఇస్తలేడు కానీ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పెగ్గేలకు 2000 ఎకరాలు ఎకో పార్క్ చేస్తా అంటాడు. పొద్దున తింటే సాయంత్రానికి లేని పరిస్థితి ఉన్నదని చెప్పి నువ్వే చెప్పుకున్నావు. బేల మాటలు మనకు ఎవడు అప్పిత్తలేడన్నావు, అప్పిత్తలేడని ఆఖరికి యూనివర్సిటీ భూములను కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక బ్లీచింగ్ పౌడర్ కూడా పైసలు లేవట. ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయంటే పూర్తిగా పాలన పడికేసింది. కేంద్రం నుంచి నిధులు లేవు, రాష్ట్రం నుంచి నిధులు లేవు. మరి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ బుగ్గో పెట్టడానికి కూడా ఇబ్బందులు. మరి గ్రామంకి సర్పంచ్ ఉంటే నిధులు లేకున్నా వాళ్ళు ఏదో రకంగా సర్దేది. ఈరోజు కార్యదర్శులు తమ జీతాల్లోంచి చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బెస్తపల్లి. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జలాలు చేపల వేడతో
తీర గ్రామాల మత్స్యకారులకు ఉపాధి, 4 ఏళ్లు రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే కాంగ్రెస్ ఏడాదిన్న పాలనలో అంతా అయోమయం అని చెప్పి కాంగ్రెస్ పాలనలో ఏదైతే మత్స్యకారులు గోదావరి తీరంలో ఆ చేపల వేట మీద ఆధారపడి బతికిందో ఆ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ వలసబాట పడతా ఉన్నాయి. హైదరాబాద్కో లేదంటే ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ ముంబై కానీ హైదరాబాద్ కానీ మళ్ళీ కూలి పనుల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా సబ్బండ వర్గాలను నాశనం చేసింది ఈరోజు కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ. మేడిగడ్డలో మరి ఏదైతే ఏడో ఆ బ్లాక్లో కూలిన ఏదైతే కుంగిన ఒక పిల్లర్ను దాన్ని పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా గోదావరిని ఎడారిగా మార్చి ఇటు మత్స్యకారులను ఇటు అదేవిధంగా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఇప్పటికే సాగునీటి కటకట ఏర్పడ్డది. రాబోయే రోజులలో ఎండాకాలంలో తాగునీటి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితిని సృష్టించిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆనాటి రోజులు ఆల్రెడీ తీసుకొచ్చిండు రేవంత్ అన్న. ఇక్కడ గుక్కెడు నీటి కోసం ఎడ్ల బండ్లు కట్టుకొని ఎంత దూరం వెళ్తా ఉన్నారో చూడాలి. గుక్కెడు నీటికి బండి వెనక బండి కట్టి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకోవడానికి నట్టెండలో కిలోమీటర్ల కొద్దీ ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుగూడ పంచాయతీ పరిధిలోని ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గమనించి ఏదైతే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూల్చడమే పనిగా పెట్టుకున్నది. హైడ్రాతోటి కూల్చివేతలు, అదేవిధంగా ఆ లగచెరలో భూముల సేకరణకు వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం, అటు మూసి ప్రజలను తరిమి ఆ మూసి భూములు లాక్కునే ప్రయత్నం, తాజాగా హెచ్సి భూములు లాక్కునే ప్రయత్నం తప్ప నిలబెట్టిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. కన్స్ట్రక్షన్ లేదు, అంతా డిస్ట్రక్షనే అవుతుంది. రేవంత్ రెడ్డి పాలనలో కనీసం తాగునీళ్లు కూడా అందియలేని అసమర్థ ప్రభుత్వం తయారైందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక గ్రూప్ 1కు సంబంధించి ఈ గ్రూప్ 1 కూడా ఒకటి ప్రధాన కారణం. ఏదైతే హెచ్సి భూముల వైపు మరి హడావిడిగా ప్రజల దృష్టిని మరల్చడానికి గ్రూప్ 1లో ఆల్రెడీ 200 ఉద్యోగాలు అమ్ముకున్నారని మేధావులందరూ కూడా గలమెత్తుతా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏదైతే మూల్యాంకనం ఏదైతే ఉన్నదో దాని పేపర్లు దిద్దే కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అవకతవకలు చోటు చేసుకున్నాయట. ప్రిలిమ్స్ పాస్ అయినా 3 మార్కులు వచ్చినాయట. మరి ఇక్కడ 900 మార్కులకు 2, 3, 6, 8, 9 6 పేపర్లు, ఒక్కొక్క పేపర్ 150 మార్కులు, 6 పేపర్లో 900 మార్కులు. సచ్చి చెడి ఎంత మరి డిగ్రీ పాస్ అయ్యి ప్రిలిమ్స్ పాస్ అయిందనంటే తక్కువ 10-15 మార్కులను రావా 150 మార్కులకు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ 10-15 × 6 మరి 60 నుంచి 90 అన్న రావాలి కదా. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 6 పేపర్లు కలిపి 2 మార్కులు 3 మార్కులు 6 మార్కులు వచ్చినాయి అని అంటే మరి ఇక్కడ వాళ్ళు ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు అంతా అధ్వాన స్థితిలో ఉన్నారా, చదువురాని దద్దమ్మలా వాళ్ళు, మరి వాళ్లకు లేదంటే ఈ పేపర్ దిద్దిన వాళ్ళ పడతోపమా ఇదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లలో వచ్చినాయి 33 అంటే జనరల్ ఇంగ్లీష్లో ఏమో ఒకటే సబ్జెక్ట్లో 72 వస్తే మొత్తం అన్ని కలిపి లెక్కేసింది ఏంటంటే 3 అంటే ఏ మేరకు ఇలా అవకతవకలు జరిగినాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజల దృష్టి అంతా హెచ్సి భూముల విన్నే ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటా ఉన్నది. కానీ ఏ సమస్యకు ఆ సమస్యనే ఖచ్చితంగా మరి ఇక్కడ గ్రూప్ 1 మీద విచారణ సాగించాల్సిందే అని చెప్పి మేధావులు మరి గలమెత్తుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నది సన్న బియ్యం. ఇది ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు. స్థానిక సంస్థలో ఎన్నికలు ముగిసే రాక మరి ఇక్కడ ఏదో ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీల విషయంలో, అదేవిధంగా 420 హామీల విషయంలో ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పి, మరి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పి, పెన్షన్ 2000 4000 ఇస్తా అని చెప్పి, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా రైతులకు కౌలు రైతులకు మరి రైతు భరోసా కింద 15000 ఇస్తా అని చెప్పి, రైతు కూలీలకు 12000 ఇస్తా అని, ఆటో డ్రైవర్లకు 12000 ఇస్తా అని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు విద్యా భరోసా కార్డులు అని చెప్పి మరి నానా రకాల హామీలు ఇచ్చి అవేవి నెరవేర్చలేకపోవడంతో సన్నబియ్యం ఇచ్చి పేద ప్రజలను ఆకట్టుకొని వీళ్ళను ఏదైతే 6 గ్యారంటీల నుంచి దృష్టి మలస్తామని చెప్పి మరి పెట్టుకున్నదో దాన్ని సక్రమంగా అమలు చేస్తూ ఉన్నదా అని అంటే 2 రోజులు పోసిందట నీళ్లు సన్నబియ్యం ఏదైతే సన్నబియ్యం నో స్టాక్. మరో గ్యారంటీ అట్టర్లా మొదలుపెట్టిన 2వ రోజే నిలిచిపోయిన సన్నబియ్యం పంపిణీ. రేషన్ షాపులకు చేరింది 50% కోటనే. పూర్తి స్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం. బియ్యం లేక షాపులు మూసేస్తున్న డీలర్లు నిరాశతో వెనక్కి తిరిగిపోతున్న లబ్ధిదారులు అని చెప్పి ఇక్కడ నమస్తే తెలంగాణ మరి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఈ రకంగా 2 రోజులకే బోర్డు తిప్పేసాడు అని అంటే ఆయనకు ఎంతమంది ఉంటారు రేషన్ కార్డు హోల్డర్స్ అనేది లెక్క ఉంటుంది. మరి వాళ్ళకి సరిపడా బియ్యం ఇవ్వకుండా
50% బియ్యం ఇస్తే మరి మిగతా 50% ఎన్నడు రావాలి? ఈ రకంగా మరి అస్తవ్యస్తంగా ఏ విధంగా పథకాలు అమలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నదా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో చిత్తశుద్ధి ఉన్నదా అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు తెరవకపోవడంతో మరి రైతులు ఏదైతే వాళ్ళ అప్పుల భారాన్ని మరి మోయలేక మరి ఎంత అంతకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మిల్లర్లు మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి రైతులను దోచుకునే కార్యక్రమానికి తెరలేపిండ్రు. దానిలో భాగంగా సన్నాల ధర డమాల్, ఈ సన్నాల బోనస్ను తప్పించుకోవడం కోసమే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఓపెనింగ్లను ఆపేసింది. ఇప్పటి వరకు మరి ఇక్కడ మార్చిలోనే ప్రారంభం కావాలి, ఏప్రిల్ అయినా కూడా ఇంకా ప్రారంభం చేస్తలేదు. ఎందుకంటే సగం మాత్రమే కొనుగోలు చేస్తాం, మిగతా సగం వాళ్ళు అమ్ముకునే వరకు వేడి చేద్దామని చెప్పి దానిలో భాగంగా రైతులు మిల్లర్ల దగ్గరికి వెళ్తే సన్నాల ధర డమాల్ అయిందట. వారం కింద క్వింటాల్ సన్నవడ్ల ధర 2500 ఉంటే ప్రస్తుతం 2200 దాటని రేటు సిండికేట్గా మారి దోచుకుంటున్న మిల్లర్లు. అధికారుల పర్యవేక్షణ లేక రైతులకు నష్టం అని చెప్పి సన్నవడ్లు కొనకుండా మిల్లర్లు ఇబ్బంది పెడుతుండడంతో రైతులు కన్నెర చేశారు. ధాన్యం లోడ్లు పెద్ద ఎత్తున వచ్చిన మిల్లర్లు గేటు మూసేయడంపై మండిపడుతూ నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి నల్గొండ బ్రదర్స్ ఏం చేస్తూ ఉన్నారు అంటే వెంకటరెడ్డి హెలికాప్టర్లు ఆటలాడుకుంటా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉరికిపోయి మరి హెలికాప్టర్లలో తిరుగుతాడా, నేను తిరగద్దా అని ఆయన పోయాల్సిన తెల్లారి ఈయన హెలికాప్టర్ పట్టుకొని పోయి సన్నవ బియ్యాన్ని పంపిణీ చేసింది. కానీ గిసోంటి గారికి కనీసం కారేసుకొని పోయి ఆయన రైతుల సమస్యలను తీర్చడానికి మాత్రం వాళ్ళకు టైం దొరుకుతలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తెలంగాణలో ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ దినపత్రికలో ఏదైతే బాలల హక్కుల కమిషన్ అని వేసిండ్రు, బాలల హక్కుల కమిషన్కి సంబంధించి మరి రాజకీయ నాయకులను పెట్టవద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ స్పష్టంగా ఉన్నా కూడా మరి ఇక్కడ గతంలో టీడీపీ హయాంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి సీతా దయాకర్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్గా రాత్రే జీవో తీసి తెల్లార వరకే ప్రమాణ స్వీకారం చేయించిందట. ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు నాకు పదవులు పంచుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు బాలల హక్కుల కమిషన్ పదవుల్లో చేతివాటం నిబంధనలకు విరుద్ధంగా పదవులు కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యులకే పోస్టింగులు, పీసీసీ చీఫ్ ఫ్యామిలీ నుంచి ఇతర నేతల దాకా తలా ఒక పదవి ఇచ్చుకున్న అధికార పార్టీ రాత్రి జీవో ఉదయం ప్రమాణ స్వీకారం. కమిషన్లో అందరూ కాంగ్రెస్ నాయకులే. ఇప్పటి వరకు కమిషన్లే పంచుకుంటాను అనుకున్నాం, కానీ ఏదైతే వివిధ రకాల కమిషన్లు ఏర్పాటు చేస్తారో అందులో పదవులు కూడా పంచుకుంటున్నారట. మరి ఇక్కడ పీసీసీ అధ్యక్షునికి సంబంధించిన ఫ్యామిలీ నుంచి మొదలుకొని మరి తలా ఒకటి నీకోటి నాకోటి అని చెప్పి మరి ఇక్కడ పదవులను పంచుకుంటా ఉన్నారు, కమిషన్లను పంచుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రజల ఇబ్బందులను మాత్రం ఎవరు పంచుకొని వాటిని మరి ఇక్కడ దాన్ని సమస్యలను పరిష్కరిద్దామని చెప్పి మాత్రం ఎవరు మీదేసుకుంటలేరు. కానీ ఈ కమిషన్లలో వేసే పదవులను మాత్రం కాంగ్రెస్ నాయకులు పంచుకుంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కంచె గచ్చబౌలి మీద సంబంధించి మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వం షేక్ అయిపోతూ ఉన్నది, ఇప్పటికే అబాసు పాలైంది. దాంతో అందులో అడుగు పెట్టకుండా నిన్నటి రోజున పోలీసులు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. అది నిషేధిత భూమిగా అందులో కోర్టు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అందులో అడుగు పెట్టద్దని. ఇప్పటి వరకు బయటి వాళ్ళు పెట్టినవి కాదు, ఇక్కడ ఒకసారి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ గమనించాలి. విద్యార్థులే డ్రోన్లు ఎగరేసి మరి అక్కడ ఎక్కడికక్కడ అప్డేట్స్ ఇచ్చింది విద్యార్థులే. బయట వాళ్ళని ఆపుతావు కావచ్చు కానీ యూనివర్సిటీ వాళ్ళను నువ్వు ఆపలేవు కాబట్టి మరి ఇక్కడ బయట వాళ్ళందరిని ఆపినా కూడా నిన్న అక్కడ పనులు చేయనియరు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. మరి ఇక్కడ నిన్నటి రోజున ఆ జింక చనిపోయిన విషయం అయితే పూర్తిగా మరి యావత్ భారతదేశం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏ మేరకు అబద్ధాలు ఆడతారు, రేవంత్ రెడ్డి మొదలుకొని మరి అక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా అబద్ధాలు ఆడతారో ఆ సంఘటన ద్వారా తేటతెల్లమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. రాహుల్ చేతికే రక్తం మరకలు, కుక్కల దాడిలో జింక మృతి బాధాకరం. రేవంత్ వల్లే వృక్షాలు జంతువులకు నష్టం, వన్యప్రాణుల హత్యపై సుప్రీం దృష్టి పెట్టాలి. మరి వన్యప్రాణులు ఈరోజు ఏదైతే కుక్కల దాడిలో చనిపోయి ఈరోజు జనావాసాల్లోకి వస్తున్నాయో ఆ విధ్వంసాన్ని సృష్టించిన దానికి మరి అటవీ పర్యావరణ అదేవిధంగా అటవీ అనుమతులు లేకుండా ఏ విధంగా అయితే చెట్లను తొలగించిందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద మరి ఇక్కడ కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీదకి అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీదకి వస్తుంది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏదైతే ఇక్కడ ప్రధాన కార్యదర్శిని మా ఆదేశాలు కనుక పాటించకపోతే ఖచ్చితంగా జైల్లో పెడతామని ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా మరి ఇక్కడ ఇది రేపటి సుప్రీంకోర్టులో జరిగే వాదనలో ఇది ప్రధాన అంశం కాబోతుందనే విషయాన్ని అయితే మనకు గమనించాలి. ఇక జింక ఏ విధంగా చనిపోయింది అనేది మరి అక్కడ ఏ విధంగా రెస్క్యూ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక పక్షులు కూడా రేవంత్ను క్షమించవు, పరిపాలనలో రేవంత్ ఫెయిల్, హైడ్రా పేరుతో ప్రజల జీవితాల నాశనం, రియల్ ఎస్టేట్ పేరుతో మూగజీవాల గోస అని మరి ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం ఒకసారి చూసినట్టయితే అసలు ఇక్కడ రేవంత్ రెడ్డే చెప్పిండు. ఆయన మాటల్లోనే కనుక ఒకసారి గమనించినట్టయితే
ఆయన ముందే చెప్పిండు, మరి దాన్ని పాటించడంలో మాత్రం విఫలమైండు. ప్రకృతి ప్రకోపిస్తే ప్రళయం తప్పది అని అన్నాడు. ఈరోజు ఆ ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డది రేవంత్ రెడ్డి. మరి ప్రకృతి ప్రకోపిస్తే ప్రళయం తప్పది అని అంటే ఆ ప్రళయం ఇప్పుడు మరి ఇక్కడ ఆయనకు మెడకు చుట్టుకుంటా ఉన్నది. ఆయన మాటలు ఒకసారి గమనించినట్టయితే, ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈ నీతి సూత్రాలు మంచిగానే చెప్తాడు రేవంత్ రెడ్డి, కానీ పాటించాల్సింది నువ్వే, ఇవాళ ముఖ్యమంత్రి నువ్వే అన్న మాటను మాత్రం మర్చిపోతా ఉన్నాడు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అని అనుకుంటా ఉన్నాడు. ఏదైతే కేసీఆరే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు. ఆ ప్రకృతి ప్రకోపిస్తే ప్రకృతిని మరి విధ్వంసం చేస్తే ఏ విధంగా జరుగుతుందని చెప్పి నీతి సూత్రాలు చెప్తా ఉన్నావు. మరి ఇలా ప్రకృతిని విధ్వంసం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఈరోజు 100 ఎకరాల మరి ఇక్కడ ఆ హెచ్సియు భూములలో ప్రకృతిని విధ్వంసం చేస్తే ఈరోజు మరి అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజాగ్రహం రూపంలో నీ మెడకు చుట్టుకుంటా ఉన్నది. గదే ప్రళయం, ప్రజల నుంచి వచ్చిన ప్రళయం ఆగ్రహంగా మారి కాంగ్రెస్ ప్రతిష్టను, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చి, కాంగ్రెస్ అంటే మరి ఇక్కడ విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, రైతులకు, సబ్బండ వర్గాలకు వ్యతిరేకి అని చెప్పి మరోసారి తెల్లమైంది. అది నీ చర్యల ద్వారానే అనే విషయాన్ని గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు. వైస్ ఛాన్సలర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీలు విద్యార్థుల కేంద్రంగానే ఉండాలి. నిన్నటి రోజున విద్యాశాఖ మీద సమీక్ష చేసినట్టు, అదేవిధంగా వీసీలతోటి మాట్లాడిండు. కానీ ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి ఫేస్లో మాత్రం కళ లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ ఏదైతే తప్పు దిద్దుకునే కార్యక్రమంలో భాగంగా, డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మరి ఇక్కడ దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి లేదు. రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకోబోతా ఉన్నాడని చెప్పి తెలవాలని ప్రత్యేకంగా నిన్నటి రోజున ఇక్కడ ఈ రకంగా ఏదైతే రివ్యూలు పెట్టుకుంటూ మరి ఇక్కడ దాన్ని ప్యాచప్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్నలు వేరు చేస్తున్న రైతులట. మరి ఇక్కడ ఆల్రెడీ వర్షాలు, వడగండ్ల వానలు, వర్షాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఏదైతే ధాన్యం కోతలు ప్రారంభమైనాయి, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ప్రారంభిస్తలేదు. ఎందుకనే విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజున మరి ఇక్కడ కేసీఆర్ ఏదైతే హైదరాబాదు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతోటి సమావేశం ఏర్పాటు చేసిండు. రజతోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి 2 జిల్లాల నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నెల 27వ తేదీన నిర్వహించే రజతోత్సవ సభను ఏ విధంగా విజయవంతం చేయాలనే దాని మీద మాట్లాడుతూ, మరి అధికారం కోసం అడ్డదారులొద్దు. మోదీ సర్కార్ ఎన్ని ప్రభుత్వాలు కూల్చేసిందో తెలుసు. బీజేపీ అసలు స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు. ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పి అధికారం కోసం మనం అడ్డదారులు దొక్కాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. ఏదైతే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కనుక మనం నడుం కట్టినట్టయితే సర్కార్ను కూల్చేయచ్చు అని చెప్పి మరి కొంత వాదన వినబడతా ఉన్నది. అలాంటి అడ్డదారులో మనకు అవసరం లేదు. ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వాళ్ళను నడవని, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం మనం సుస్థిరంగా ఉంటాం. ఇక్కడ ప్రజలకు మరి మంచేందో చెడేందో తెలియాలి. మరి ఇక్కడ చిన్న గీత పెద్ద గీత అనేది మరి ఒక్క గీత ఉంటే తెలియదు, దాని పక్కన పెద్ద గీత ఉన్నప్పుడే మరి చిన్న గీత ఏదో పెద్ద గీత అనేది తెలుస్తుంది. 2 గీతలు ఉన్నప్పుడే ఈరోజు మన ప్రజాపాలన అంటే మనది అనే విషయం ప్రజలకు అర్థం కావాలంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా ఏ విధంగా అయితే వేధింపులకు గురవుతా ఉన్నారో అప్పుడు ఆ 10 ఏళ్ల పాలన మీద వీళ్ళ 5 ఏళ్ల పాలన మీద బేరీజ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇక రాబోయే రోజులలో వీళ్ళు 5 ఏళ్ళు కనుక పరిపాలించినట్లయితే ఇక కాంగ్రెస్ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనం వేచి ఉండాలి అని చెప్పి దిశానిర్దేశం చేసిండు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరి ఇక్కడ జరిగే అంశాలను విడిచిపెడతాడు. మరి ఇక్కడ గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంకా కూడా వాళ్ళ మీద ఏ విధంగా బురద జల్లాలని చెప్తాడు. 10 ఏళ్ళు 20,000 కోట్ల బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది. ప్రభుత్వ భూములను మరి అనేక ప్రభుత్వాలు అమ్ముతా ఉన్నాయి, కానీ దానికి ఒక విధానం అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పుడు కోకాపేట భూములను అమ్మేసిండ్రు. కోకాపేట భూములను అమ్మేసిన ద్వారా మరి అక్కడ రైతులకు కానీ ఇంకెవరు కానీ లేదంటే ఎవరికి పర్యావరణవేత్తలకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగలే. మీరు ఏకంగా మరి యూనివర్సిటీ భూములనే వేయడంతో ఈరోజు స్వచ్ఛందంగా మరి విద్యార్థులే ఉద్యమం చేసిరు, విద్యార్థులే నిరసన తెలియజేసిరు, విద్యార్థులే మీ మెడలు వంచిండ్రు. మరి దీనికి కారకులు ఈరోజు బీఆర్ఎస్ ప్రేరేపిస్తేనో బీజేపీ ప్రేరేపిస్తేనో వచ్చిన ఉద్యమం కాదు. స్వయంగా విద్యార్థులు మరి నడుం కట్టి వాళ్ళ భూములను వాళ్ళని పరిరక్షించుకోవడానికి, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు నడుం కట్టి ఈరోజు మరి ఇక్కడ దాన్ని ఏదైతే సమస్యను యావత్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ఈరోజు కోర్టుల జోక్యంతో
దాంతో వాళ్ళ భూములు కాపాడుకోవడానికి మరి ఇక్కడ వాళ్ళు చేసిన ఉద్యమం తప్ప ఇది ఎవరో మీ మీద మరి ఎగేసినది కాదు. దీనికి కూడా మరి గత ప్రభుత్వం మీద నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేసే కంటే ఇప్పుడేం చేయాలి, ప్రస్తుత పరిస్థితులలో ఆ ఎస్యూ భూములలో తిరిగి ఏ విధంగా విధ్వంసం జరిగిన చెట్లను ఏ విధంగా పునరుద్ధరించాలనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటే ఇప్పుడు మీ ప్రభుత్వం చేసే ఏదైతే ఈ తప్పులను ఒప్పులు కావు అనే విషయాన్ని అయితే గమనించాలి. నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కంచగచ్చబయల్లో భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. మీరు అన్ని ఆర్టిఫిషియల్ అని చెప్పినా, ఎక్కడియో ఫోటోలు తెచ్చినని చెప్పినా, మరి స్వయంగా నిన్న కుక్కల దాడిలో చనిపోయిన జింక కానీ, జనావాసాల్లో తిరుగుతున్న జింకలు కానీ మరి ఇక్కడ ప్రజలే సోషల్ మీడియాలలో పెడతా ఉన్నారు. మరి వీటిని ఏదైతే గతంలో వచ్చిన ఫోటోలన్నీ ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా చేసిరని చెప్పి ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో మరి ఇప్పుడు సాక్షాత్తు మరి భౌతికంగా దొరికినవి ఆ జింక కలేబరాన్ని చూసి మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఇంకా బుకాయించే ఇవి మానుకొని ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే విద్యా వ్యవస్థకు మెరుగైన పాలసీ అట. మరి మెరుగైన పాలసీ ఏం పాలసీ తీసుకొస్తాడో మనం ఇక్కడ చూడాలి. ఇక దిగొచ్చిన బంగారం వెండి 10 గ్రాములపై 2400 తగ్గుదల. 8,000కు పైగా దిగిన కిలో వెండి ధర. మరి ఇప్పుడిప్పుడే మరి బంగారం ధరలు మళ్ళీ దిగస్తున్న పరిస్థితి. 2,400 తగ్గింది 10 గ్రాముల మీద అంటే మరి ఇక్కడ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇది ఇలాగే కొనసాగి మళ్ళీ గతంలో ఏదైతే 70,000 80,000 దగ్గర ఉన్నదో అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే లక్షను దాటే అవకాశం ఉంటుందా కూడా మరి ఇక్కడ దాని మీద స్థిరత్వం అనేది అయితే లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక భద్రాచలంలో వైభవంగా ధ్వజారోహణం అని చెప్పి సీతారాముల కళ్యాణ వేడుకల్లో భాగంగా భద్రాచలంలో ఆల్రెడీ వేడుకలు ప్రారంభమైనాయి. గ్రామాలలో కూడా వివిధ గ్రామాలలో సీతారాముల కళ్యాణానికి సంబంధించిన మరి వేడుకలకు అన్ని రామాలయాలు ముస్తాబైనాయి. మరి ఇక్కడ రేపటి రోజున నిర్వహించే సీతారాముల కళ్యాణానికి అందరూ భక్తులందరూ కూడా సిద్ధమైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.